హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎస్టర్డే మన ఛానల్ ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. మీ మొబైల్లో డిస్ప్లే ఫింగర్ ప్రింట్ లాక్ని ఏ విధంగా ఎనేబుల్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో ఎవరి మొబైల్లో ఆ ఆప్షన్ లేకున్నా సరే ఎనేబుల్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఈ ఫీచర్ ప్రతి ఒక్క మొబైల్లో లేదు అని చెప్పేసి వాళ్ళ మొబైల్స్కి సంబంధించిన కంపెనీస్ అయితే కామెంట్స్లో అయితే మెన్షన్ చేశారనమాట. సో ఒక్కొక్క మొబైల్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది, కొన్ని మొబైల్స్లో ఉండకపోతుండొచ్చు. సో అందుకే ఈ రోజు ఈ వీడియోని మీకు ఒక సూపర్ ట్రిక్ అయితే చెప్తాను. ఒక 2 minutes మీరు ఒక సెట్టింగ్స్ కనుక చేసుకున్నట్టయితే మీ మొబైల్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ లాక్ లేకున్నా సరే మీ మొబైల్ని లాక్ చేసినప్పుడు అన్లాక్ చేయడానికి ట్రై చేస్తారు కదా, ఇక్కడ మీకు ఒక ఫింగర్ లాక్ అయితే వస్తుందన్నమాట. మీరు అక్కడ ట్యాప్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మీ మొబైల్ అయితే అన్లాక్ అవుతుంది. సో ఇటువంటి ఫీచర్ని మీరు కూడా మీ మొబైల్లో సెట్టింగ్ చేసుకోవచ్చు. మీది ఎంత తక్కువ మొబైల్ అయినా సరే, ఏ కంపెనీకి సంబంధించిన మొబైల్ అయినా సరే, ఈ రోజు నేను చెప్పే ఈ ట్రిక్ ద్వారా మీరు దీన్ని సెటప్ చేసుకోవచ్చు. ఇది కంపల్సరీగా వర్క్ కూడా అవుతుంది. సో ఫైనల్గా దాన్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలనే దాని గురించి డీటెయిల్గా చెప్తాను. జాగ్రత్తగా చూడండి. 2 minutes మీరు సెట్టింగ్ అయితే చేసుకోవాలి. నేను చెప్పే సెట్టింగ్స్ కనుక మీరు మిస్ అయినట్టయితే మళ్ళీ దాన్ని ఎనేబుల్ చేసుకోలేరు. ఈ రోజు నేను చెప్పబోయే ఈ సెట్టింగ్ ఎవ్రీ కంపెనీ, ఏ మొబైల్కి అయినా సరే, అది పెద్ద మొబైల్ కావచ్చు, చిన్న మొబైల్ కావచ్చు, ఏ కంపెనీకి సంబంధించిన మొబైల్ అయినా సరే మీరు సెటప్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా దాన్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలి అని డీటెయిల్గా తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి. సో ఫైనల్గా మీరు మీ మొబైల్ని లాక్ చేసినప్పుడు ఆ లాక్ స్క్రీన్లో ఏ ఫోటో అయితే రావాలనుకుంటున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. మీరు కావాలనుకుంటే ఎక్కడి నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఇప్పుడు ఒక చిన్న అప్లికేషన్ అయితే అవసరం ఉంటుంది. అప్లికేషన్ యొక్క నేమ్ వచ్చేసి పిక్సెల్ ల్యాబ్ అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ప్లే స్టోర్లోకి వచ్చేసేయండి. పిక్సెల్ ల్యాబ్ అని చెప్పేసి మీరు సర్చ్ చేసినట్టయితే కనిపిస్తుంది. మీరు ఈ ఫోటోని ఎడిట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని డిలీట్ చేసినా సరిపోతుంది అనమాట. సో మీరు ఇక్కడ వచ్చే విధంగా అప్లికేషన్ అయితే ఉంటుంది, పిక్చర్ ఎడిటర్ అని చెప్పేసి. దీన్ని పిక్సెల్ ల్యాబ్ అని చెప్పేసి మీరు సర్చ్ చేసినా సరే వస్తుంది. సో అప్లికేషన్ ఈ విధంగా డౌన్లోడ్ అయిపోయిన తర్వాత దీన్ని ఇక్కడ సింపుల్ ఓపెన్ పైన ప్రెస్ చేసి ఈ ఫోటో ఎడిటర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ విధంగా చిన్న పర్మిషన్ అడుగుతుంది, పర్మిషన్ ఇచ్చేయండి. ఆల్రెడీ ఇక్కడ టెక్స్ట్ వచ్చింది కదా, దీన్ని ఇక్కడ నుంచి డిలీట్ పైన ప్రెస్ చేసి టెక్స్ట్ రిమూవ్ చేసేయండి. ఇప్పుడు మనకి ఇది ఫోన్ సైజ్ లో కావాలి. ఇది వచ్చేసి మనకి ఇప్పుడు 1:1 లో ఉంది కదా. ఇక్కడ సింపుల్ నేను 3 dots పైన ప్రెస్ చేస్తాను. ఇమేజ్ సైజ్ పైన ఈ విధంగా ప్రెస్ చేసి కస్టమ్ పైన ఈ విధంగా ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. 9:16 ఉంటుంది కదా. సో ఇక్కడ నుంచి కూడా మనం ఇచ్చినాగానే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి నేను దీని దగ్గర రిమూవ్ చేసేసి 9:16 ఓకే డన్. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు మనం ఫోన్ ఏ సైజులో ఉంటుందో ఆ సైజులో అయితే మనకి ఇక్కడ ఫోటో వచ్చేసింది అనమాట. ఇప్పుడు మేము మొబైల్ని లాక్ చేసినప్పుడు ఏ ఫోటో అయితే రావాలనుకుంటున్నారో ఆ ఫోటోని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ సింపుల్ 3 lines పైన ప్రెస్ చేయండి. ఇక్కడ యూజ్ ఇమేజ్ ఫ్రమ్ గ్యాలరీ ఉంది కదా, అక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ ప్లస్ బటన్ పైన ప్రెస్ చేసి ఫ్రమ్ గ్యాలరీ ఉంటుంది, దీనిపై నుంచి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది మన గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ నేను మీకు చూపించడానికి ఈ ఫోటో అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్ టిక్ మార్క్ పైన ప్రెస్ చేసినట్టయితే ఫోటో ఈ విధంగా వచ్చేస్తుంది. మీకు ఇది ఎంతవరకు కావాలో అంతవరకు ఈ విధంగా క్రాప్ చేసేయండి. అంటే ఈ బాక్స్ లో పర్ఫెక్ట్ గా వచ్చేలా మనం క్రాప్ చేయాలన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా అయితే నేను క్రాప్ చేసేసాను. మనకి ఎగ్జాక్ట్ గా అయితే వచ్చేసింది. అలాగే మనకు ఫింగర్ యానిమేషన్ ఉంటుంది కదా, ఆ యానిమేషన్ కూడా మనం సెటప్ చేసుకోవాలి. దానికోసం మీరు ఏం చేయాలంటే సింపుల్ గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళిన తర్వాత డిస్ప్లే ఫింగర్ ప్రింట్ లాక్ ఇమోజీ అని చెప్పేసి మీరు సర్చ్ చేసినట్టయితే ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి అనమాట. సో ఇక్కడ నుంచి నేను విధంగా బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఆల్రెడీ సర్చ్ చేశాను డిస్ప్లే ఫింగర్ ప్రింట్ లాక్ పిఎన్జీ అని చెప్పేసి. ఇటువంటి పిఎన్జీస్ అయితే చాలా వస్తాయి. సింపుల్ గా ఫోటోని మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకు అది పిఎన్జీ కావాలి కాబట్టి మీరు ఏం చేయాలంటే రిమూవ్ బీజీ అని చెప్పేసి ఇంకొక సైట్ అయితే ఉంటుంది. ఇవన్నీ జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. మనం పిక్సెల్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాం, అందులో ఫోటో అయితే వేసేసాం. అలాగే మనకు ఫింగర్ ప్రింట్ యానిమేషన్ కావాలి కాబట్టి ఇక్కడికి వచ్చేసి పిఎన్జీని అయితే మనం డౌన్లోడ్ చేసుకున్నాం. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ రిమూవ్ బీజీ అని చెప్పేసి ఒక సైట్ ని మనం సెర్చ్ చేసాం. రిమూవ్ బీజీలోకి ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకున్న ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటోని ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ పైన ప్రెస్ చేసి ఆ ఫోటోని మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా మనకి అది పిఎన్జీ లాగా కన్వర్ట్ చేసేస్తుంది. ఇప్పుడు నీకు మళ్ళీ చూపిస్తాను. ఫోటో ఇక్కడ నేను అప్లోడ్ చేశాను, ఇది ఆటోమేటిక్గా మనకు పిఎన్జీలో కన్వర్ట్ చేసింది. ఇన్ ఫ్యూచర్ లో మీకు ఇంకా ఏదైనా ఫోటో కావాలి అనుకున్నా సరే ఆ ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేయండి. ఈ విధంగా ఇమోజ్ అయితే వచ్చేస్తుంది, పిఎన్జీ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ సింపుల్ మనం డౌన్లోడ్ పైన ప్రెస్ చేసి మనం డౌన్లోడ్ అగైన్ పైన ప్రెస్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మనకు డౌన్లోడ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మనకు ఫింగర్ ప్రింట్ కి సంబంధించిన పిఎన్జీ అయితే మనం డౌన్లోడ్ చేసుకున్నాం. సో ఇప్పుడు మళ్ళీ ఆ ఫోటో ఎడిటర్ అప్లికేషన్ లోకి ఈ విధంగా వచ్చేద్దాం. వచ్చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్లస్ బటన్ పైన ప్రెస్ చేద్దాం, ఫ్రమ్ గ్యాలరీ పైన ప్రెస్ చేద్దాం. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇక్కడ మనకు ఫింగర్ ప్రింట్ కి సంబంధించిన పిఎన్జీ అయితే వచ్చేసింది. ఆ పిఎన్జీని విధంగా సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ టిక్ మార్క్ పైన ప్రెస్ చేద్దాం. దీన్ని ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నారో అక్కడ పెట్టుకోండి. సో ఇటువంటి పిఎన్జీస్ ఇంకా చాలా ఉంటాయి. కొన్ని యానిమేషన్స్ తోటి కానీ ఎఫెక్ట్స్ తో కానీ విధంగా చాలా ఉంటాయి. మీకు నచ్చిన దాన్ని మీరు నచ్చినట్టుగా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకున్నాం కదా, ఆ డౌన్లోడ్ చేసుకున్న ప్లేస్ లో నుంచి ఇటువంటి ఇంకా చాలా రకాలుగా ఉంటాయి. మీకు నచ్చిన దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఈ మాత్రం సెట్ అయిపోయిన తర్వాత సో ఇక్కడ సింపుల్ సేవ్ బటన్ కనిపిస్తుంది కదా, దాని పైన ప్రెస్ చేసి సేవ్ యాజ్ ఇమేజ్ అని ఉంటుంది, దాని పైన ప్రెస్ చేయండి. ఇక్కడ కస్టమ్ పైన ప్రెస్ చేసి దీన్ని ఆల్ట్రా పెట్టండి, మనకు హై క్వాలిటీలో వస్తుంది. సో ఇక్కడ సింపుల్ సేవ్ టు గ్యాలరీ అని ఉంది కదా, దాని పైన ప్రెస్ చేసి సరిపోతుంది అనమాట. ఆటోమేటిక్గా ఈ ఫోటో ఇప్పుడు మన గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చేయాల్సిన ప్రాసెస్ ఏంటిదంటే, సో ఇప్పుడు మనం ఫోటో అయితే క్రియేట్ చేసుకున్నాం. ఈ ఫోటోని యూజ్ చేసి మనం లాక్ స్క్రీన్ లో లాక్ సెట్ చేసుకోవాలి కాబట్టి ఆ విధంగా లాక్ సెట్ చేసుకోవడానికి మనం ఒక చిన్న అప్లికేషన్ అయితే యూజ్ చేయాలి. ఆ చిన్న అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఒక టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్ లోనే యాప్ లింక్ అని ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి చిన్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సింపుల్ ఒక చిన్న పర్మిషన్ అడుగుతుంది, దాని పర్మిషన్ ఇచ్చేయండి. సో
పర్మిషన్ ఇచ్చేయగానే మనకి ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ సింపుల్ బటన్ ఉంది కదా, దాన్ని ఈ విధంగా ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత మీకు ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్న ఫోటోని యూజ్ చేసి ఏ విధంగా లాక్ సెట్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ సింపుల్ నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, నెక్స్ట్ పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చాలా ఫోటోస్ అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి మీకు నచ్చిన ఏ ఫోటోనైనా సరే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సింపుల్ మనకు ప్లస్ బటన్ కనిపిస్తుంది కదా, దాని పైన ప్రెస్ చేసి ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్న ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకుందాం. సో ఇక్కడ సింపుల్ నేను గ్యాలరీలోకి వచ్చేసాను, ఆ ఫోటోని ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఇన్ ఫ్యూచర్లో మీరు పాస్వర్డ్ మర్చిపోయినట్టయితే దాన్ని రికవర్ చేసుకోవడానికి ఇక్కడ రికవరీ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోమని చెప్తుంది. నేను ఈ విధంగా 1 అని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్నాను. సో మీరు కనుక ఇక్కడ నుంచి ఏ నెంబర్ కావాలనుకుంటే ఆ నెంబర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 1ని మనం ఈ టచ్ దగ్గర తీసుకెళ్ళినట్టయితే మనకు అది మన మొబైల్ అన్లాక్ అయ్యేలా మనం సెటప్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సింపుల్ నేను 1 ఇక్కడ తీసుకొచ్చాను టచ్ దగ్గరికి. ఇక్కడ నెక్స్ట్ పైన ఈ విధంగా ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే మన 1 అయితే ఇక్కడ సెట్ అయిపోయినట్టుగా చూపిస్తుంది. సో ఇక్కడ సింపుల్ ఓకే పైన ఈ విధంగా ప్రెస్ చేద్దాం ఫ్రెండ్స్. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ పైన ఈ విధంగా ప్రెస్ చేయాలి. సో మళ్ళీ ఒకసారి కన్ఫర్మేషన్ కోసం అడుగుతుంది. ఇక్కడ 1 ఉంది కదా, 1 ఈ విధంగా టచ్ పైన తీసుకొచ్చేసాను. ఆటోమేటిక్గా మనకి ఈ విధంగా అన్లాక్ అవుతుందని చూపిస్తుంది. సో ఇక్కడ సింపుల్ ఓకే పైన ప్రెస్ చేద్దాం. ఇక్కడ మళ్ళీ ఒక చిన్న పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోమని చెప్తుంది. నేను 1 2 3 4 ఈ విధంగా క్రియేట్ చేసుకుంటున్నాను. కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఈ విధంగా ఇచ్చేస్తున్నాను. సో ఫైనల్ ఈ మాత్రం సెట్టింగ్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. సింపుల్ ఇప్పుడు ఒకసారి అప్లికేషన్ క్లోజ్ చేసి మన మొబైల్ ఒకసారి లాక్ చేసి చూద్దాం నిజంగానే ఆ అప్లికేషన్ వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి. సో ఇక్కడ సింపుల్ నా మొబైల్ అయితే లాక్ చేశాను. అన్లాక్ చేయడానికి ఇక్కడ నేను పవర్ బటన్ పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వస్తుందన్నమాట. మీకు ఇక్కడ నోటిఫికేషన్స్ ఏమైనా ఉన్నట్టయితే మనం రిమూవ్ చేసేయండి. తర్వాత ఇక్కడ నుంచి మీరు విధంగా పైకి స్వైప్ చేసినట్టయితే మన ఫింగర్ ప్రింట్ అయితే ఇక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ఫింగర్ ప్రింట్ మనకు వర్క్ అవ్వాలి అంటే మనకి ఇక్కడ ఏదైనా 1 ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఆ 1 ఇక్కడ మనం ఫింగర్ ప్రింట్ పైన తీసుకురాగానే ఆటోమేటిక్గా మన మొబైల్ అయితే ఈ విధంగా అన్లాక్ అవుతుంది. మీ మొబైల్లో డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కనుక ఆప్షన్ లేకపోతే మీరు దీన్ని ట్రై చేయొచ్చు. ఎందుకంటే మనకు ప్రతి ఒక్క మొబైల్లో ఈ ఆప్షన్ అయితే ఉండకపోతుండొచ్చు. ఎందుకంటే మనకు ఇప్పుడు వచ్చే కొత్త మొబైల్స్లోనే ఆ ఆప్షన్ అయితే మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ఉంటుంది. ఇది ఒక చిన్న జుగాడ్ అన్నమాట. మీ మొబైల్లో లేకున్నా సరే ఉన్నట్టుగా మీరు ఫీల్ అవ్వాలి అనుకుంటే ఈ విధంగా అయితే ఇది వర్క్ అవుతుంది. సో మీరు కావాలనుకుంటే ట్రై చేయొచ్చు. సో దీన్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, దీనికోసం ఏ అప్లికేషన్స్ వాడాలనే దాని గురించి డీటెయిల్గా నేను మీకు చెప్పాను కదా. సో అర్థం కాకపోతే వీడియోని బ్యాక్ చేసి మళ్ళీ చూడండి. సో ఫైనల్గా చిన్న సెట్టింగ్ మీకు నచ్చకపోతే డైరెక్ట్గా ఏదైనా మనకు ఫింగర్ ఆప్షన్ ఉండేలా మీరు ట్రై చేయాలి అంటే కింద కామెంట్ చేయండి. ఆ విధంగా కూడా ఏమైనా ఉన్నట్టయితే ట్రై చేద్దాం. సో ఫైనల్గా చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.